తన జీవితంలో చాలామందిని హింసించాడు, బాధించాడు, చాలా కష్టపెట్టాడు, చాలా ధనము కోసం, ఉద్యోగం కోసం, తన యొక్క పొజిషన్ కాపాడుకోవటం కోసం ఎంతగానో వ్యతిరేకంగా మనుషులతో యుద్ధము చేసినటువంటి వాడిగా, మనుషులను పడగొట్టిన వ్యక్తిగా, మనుషులను చంపిన వ్యక్తిగా ఇతని గురించి లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మరి అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో ఇతడు మార్చబడినటువంటి వ్యక్తిలాగా కనపడ్డాడు. అనగా మారిపోయినటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు. మారిపోయినటువంటి వ్యక్తి ఏంటి? 26వ వచనములో మారిపోయినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నా భర్త మారితే బాగుంటుంది, నా భార్య మారితే బాగుంటుంది, నా కుమారుడు మారితే బాగుంటుంది, మా యొక్క కుమార్తె మారితే బాగుంటుంది, మా బిడ్డలు మారి నీ యొద్దకు వచ్చి వాక్యం విని దేవుని సన్నిధిలో ఎదిగితే ఎంతో బాగా ఉంటుంది అని కొంతమంది కుటుంబాల్లో ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. తాగుడుకి, వ్యసనాలకు అలవాటు పడి కుటుంబంలో ఎంతో అసమాధానముతో జీవిస్తూ ఉంటే వారి కోసం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేవారు ఉన్నారు. అయ్యా మార్చు, మార్చు ప్రభువా, మార్చు ప్రభువా, మార్చు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు, రోదనతో ప్రార్థన చేసేవారు, దేవుని పాదాలు పట్టుకొని నిరంతరం ప్రార్థన చేసేవారు చాలామంది ఉన్నారు. ఇతడు మార్చబడిన వ్యక్తి వలె ఉన్నాడు. పౌలు గురించి చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. అయితే మార్చబడినటువంటి పౌలు గురించి మనం చదువుతూ ఉన్నాం. మార్చబడిన పౌలు, పాత జీవితాన్ని విడిచిపెట్టిన పౌలు, పాత జీవితంలో జీవించకుండా కొత్తగా బ్రతకటానికి నిర్ణయము తీసుకున్న వ్యక్తి వలె ఉన్నాడు. ఇతనిలో ఇప్పుడు ఏ పాపము లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మారినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దాం హల్లెలూయా. మారిన వ్యక్తిగా ఉన్నాడు. ఏంటి మార్పు? మన కుటుంబాల్లో ఇంకా మార్పు లేదు, మన జీవితాల్లో ఇంకా మార్పు లేదు, వ్యక్తిగతంగా మార్పు లేదు, పిల్లరా శారీరకంగా మార్పు లేదు, ఆత్మీయంగా మార్పు లేదు. ఎంతో ఇంకా లోకములోనే కొత్త జీవితంలోనికి వెళ్ళకుండగా ఇంకా పాత జీవితంలోనే జీవిస్తున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో మార్చబడిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎందుకో తెలుసా? ఈ లోకములో పాపము చేత నరకమునకు పాత్రులు కాకుండా ఉండటానికి, మనలను మార్చటానికి యేసు క్రీస్తు వారు, యేసు శిలువ రక్తం